ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. తన బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతగానో దీవెనకరంగా మరి దేవుని మాటలు ఉండడం మన జీవితాల్లో మనం చూస్తున్నామండి. నెమ్మది లేని పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో దేవుని మాటలు ఎంతగానో మనల్ని నెమ్మదిలోనికి, సమాధానంలోనికి నడిపిస్తూ చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ ఎంతగానో ప్రతిరోజు బలపడుతున్నట్లుగా ఈ ఉదయం కూడా ఇలా లేవగానే దేవుని మాటని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దాం. విలాప వాక్యములో 3వ అధ్యాయం 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. తను ఆశ్రయించే వారికి దేవుడు దయాళుడుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయించే కుమార్తెగా ఉన్నారండి. ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో ఇబ్బందికరమైన మరి భయంకరమైన విషయాల్లో మనం చాలా వేదన పడుతూ ఉంటాం. అయితే చూడండి, కష్టం రాగానే చాలా మట్టుకు ఆ కష్టంలో ఎదురుగా ఉన్న వ్యక్తుల సహాయం కొరకు మనం వెళ్తూ ఉంటాం. అవునా కాదా? చూడండి, మనం సహాయం అడిగితే వారు మనకు సహాయం చేసేవారుగా ఉండరు కదండి. వారి మాటలు బట్టో, వారి మన జీవితంలో మన పట్ల ఉన్న విషయాలను బట్టో ఏదో ఒక వాటిలలో మనం దుఃఖపడుతూ ఉంటాం. అయ్యో, నా పరిస్థితి బాలేని సమయంలో అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎంతగానో నన్ను వేదనకు గురి చేశారే, వారు నన్ను ఎంతగానో బాధ పెట్టారే అనే మాటలు మనము మన జీవితాల్లో మాట్లాడుతూ ఉంటాం. అందుకని చూడండి, మనుషుల్ని కాదు కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఆయన దయాళుడుగా ఉన్నారు. ఆయన దయ చూపించే దేవుడై ఉన్నారు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారి పట్ల ఆయన దయను చూపించి ఏ కొరత ఉందో, ఏ కష్టం ఉందో, ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇబ్బంది ఉందో అన్నిట్లో సహాయం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన బిడ్డలు ఏడుస్తూ ఉంటే, మన బిడ్డలు బాధపడుతూ ఉంటే, ఏదైనా విషయంలో వారికి అవసరత ఉంటే తల్లిదండ్రులుగా మనము వారి కొరకు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవ్వచ్చు. అవునా కాదండి? కొన్నిసార్లు అనుకున్నట్లుగా సహాయం చేసే వారిగా ఉండకపోతూ ఉంటాం మనం. కానీ చూడండి, నిశ్చయముగా ప్రభు మాత్రము ఆయన బిడ్డలముగా మనం ఉండగా మనము ఏ విషయంలో అయితే మరి మనము దేవుని ఏ విషయంలో అయితే అడుగుతామో ఆ విషయంలో కృప చూపించే దేవుడై ఉన్నారు. మనం సహాయం కోరినప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు కదండి. ఆయన బిడ్డలుగా మనం ఏ విషయంలో అయితే వేదన పడి అడుగుతామో, వేదనతో మరి దేవునికి సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా తన దయను చూపించి మన జీవితంలో అద్భుతాన్ని జరిగించే దేవుడై ఉన్నారండి. ఏ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో దిగులుతో ఉన్నారు, ఏ విషయంలో చింతిస్తున్నారు, ఏ విషయంలో అంత వేదనకి గురి అయి ఉన్నారు, భయపడకండి, దిగులు పడకండి. ప్రభు గొప్ప సహాయం చేయబోతున్నారండి. ఆయన దయ చూపించి మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనుషుల పైన ఆధారపడడం, మనిషిని ఆశ్రయించడం మానేసి దేవుని పైన ఆధారపడడం, ఆయన ఆశ్రయించు వారిని మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా కృప చూపించి వారి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆయన దయ చూపిస్తూ మరి గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. నిరీక్షణ కలిగి ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ప్రభు పైన ఆధారపడండి. ప్రభు నిశ్చయముగా ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మా మంచి కాపరి, ఉదయకాల సమయంలో అయా మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ముందుము గాక. అయా మనుషుల్ని ఆశ్రయించి మా జీవితంలో ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు మా జీవితంలో చూస్తున్నాం. కష్టము రాగానే మనుషుల వైపు కాదు కానీ మీ వైపు పరిగెత్తే వారిగా, మీ సహాయం కోరిగా వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మా జీవితాలు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఏది కావాలన్నా మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, ఏ కష్టాలతో, ఏ దుఃఖాలతో మొర పెడుతున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక, కృప కలుగును గాక, మేలు కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం ప్రభా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో క్షేమం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్
స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.